ఈరోజు మనం జీవని అనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక తల్లి అచంచలమైన ప్రేమ, ఒక బిడ్డలో దాగి ఉన్న అనూహ్యమైన ప్రతిభ, ఈ రెండింటినీ మన కళ్లకు కట్టే ఒక శక్తివంతమైన గాథ. సరే, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేదే ఈ మాటలతో. ఇవి కథానాయిక లలిత అన్న మాటలు. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన భావోద్వేగ సంక్షోభాన్ని ఈ ఒక్క వాక్యం పట్టి చూపిస్తోంది. అసలామె ఎందుకలా అనాల్సొచ్చింది? ఆమె కలల ప్రపంచంపై ఎవరు దాడి చేశారు? కథలోకి వెళ్తే అంతా సంతోషంగా ఉంది. లలిత గర్భవతి. కాని ఆ సంతోషం మీద నీలినీడలు కమ్ముకున్నాయి ఒక డాక్టర్ చెప్పిన మాటలతో. ఒక్కసారి ఊహించండి, ఎన్నో ఏళ్లు ఎదురుచూశాక గర్భం దాలిస్తే ఆ తల్లి ఆనందం ఎలా ఉంటుంది? లలిత ఆనందానికి హద్దుల్లేవు. కాని అదే సమయంలో పుట్టబోయే బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండొచ్చని డాక్టర్ చెప్తే ఆ ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందలైపోతుంది కదా. లలితకి సరిగ్గా అదే జరిగింది. అయితే ఈ కథను చెప్పిన విధానం కూడా చాలా ప్రత్యేకం. దీన్ని కథ అనే సాహిత్య ప్రక్రియలో రాశారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒకే ఒక కీలకమైన సంఘటన చుట్టూ కథ మొత్తం నడుస్తుంది. ఆ ఒక్క సంఘటనే ఆ పాత్రని, వాళ్ళ భావోద్వేగాలని మనకు దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది లలితా జీవితంలోని అలాంటి ఒక కీలక ఘట్టమే. చివరికే ఆ రోజు రానే వచ్చింది. జీవని పుట్టింది. కాని డాక్టర్ భయపడిందే నిజమైంది. చుట్టూ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అయినా సరే ఆ క్షణంలో లలితకు తానొక్కటే మిగిలిపోయిన ఫీలింగ్, ఆ ఒంటరితనం ఆమెను ఇంకా కృంగదీసింది. ఇక్కడించే అసలైన కథ మొదలవుతుంది. కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. జీవని భవిష్యత్తు గురించి లలితకి, ఆమె భర్తకి మధ్య ఒక పెద్ద సంఘర్షణ. వాళ్ల దారులు ఇక్కడే, ఈ పాయింట్ దగ్గరే విడిపోయాయి. చూడండి, వాళ్ళిద్దరి ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు భర్త ఏమంటున్నాడు? పాపను బెంగళూరులో ఏదైనా ఆశ్రమంలో ఉంచుదాం, నెలనెలా డబ్బు పంపిద్దామని. కాని లలిత, ఆ తల్లి ప్రతిన చూడండి. ఇంకోసారి ఆ మాట అనొద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం, నా సర్వశక్తులు వడ్డి దీన్ని పెంచుకుంటాను అంది. ఆ సంకల్పం ముందు ఇంకేది నిలబడలేదు. సహజంగానే లలిత ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె భర్త జీవని నుండి ఇమోషనల్గా దూరమైపోయాడు. ఇక ఈ ప్రయాణంలో లలిత ఒంటరి. జీవనికి అన్ని తానే నిలబడాల్సిన పరిస్థితి. అలా ఒంటరిగా పోరాడుతున్న ఆమెకు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యాయి. అవే ఆమెలో కొత్త ఆశను చిగురింపజేశాయి. పోరాటం మాత్రమే కాదు, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలనిచ్చాయి. ఒకరోజు అలా రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది వీధి ప్రదర్శనకారులు కనిపించారు. వాళ్ల కుటుంబంలో ఓ చిన్న పాప తాడుమీద నడుస్తోంది. ఆ పాప ఏకాగ్రత, ఆ నైపుణ్యం చూసి లలితకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. అంకితభావం, పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని ఆమెకు గట్టిగా అనిపించింది. తన బిడ్డ విషయంలో కూడా. ఇక మరో సంఘటన, ఒక రద్దీ బస్సులో ప్రయాణం. అక్కడ విశ్వనాథం అనే ఒక పెద్దాయనతో అనుకోకుండా పరిచయం. ఆ ఒక్క పరిచయం లలిత జీవితాన్నే మార్చేసింది. ఆమెకు ముందుకు వెళ్లడానికి ఒక దారి చూపించింది. ఆయన చెప్పిన మాటలు వినండి. నా భార్య, నేను కూడా జీవనిలాంటి పాపనే పెంచాం. మనం అండగా నిలబడితే ఈ పిల్లలు కూడా మామూలు జీవితం గడపగలరని మేం నిరూపించాం అన్నారు. ఆ మాటలు లలితకు ఎంత ధైర్యాన్నిచ్చుంటాయి. తనలాంటి వాళ్లు ఇంకొకరున్నారన్న భావన, ఆ పోరాటంలో తను ఒంటరి కాదన్న నమ్మకం కలిగింది. సరే, ఈ ధైర్యంతో లలిత జీవనిని స్కూల్లో చేర్పించింది. కాని అక్కడ కథ మరో మలుపు తీసుకుంది. స్కూల్లో జీవనికి కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఆమెలోని ప్రత్యేకతను గుర్తించేందుకు లలిత మరో పోరాటం చేయాల్సొచ్చింది. స్కూల్లో టీచర్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే, జీవని అక్షరాలు రాయట్లేదు, వాటికి బదులుగా మేఘాల బొమ్మలు గీస్తోంది. అంకెలు రాయమంటే పక్షుల బొమ్మలు గీస్తోంది. టీచర్కు ఇది అర్థం కాలేదు. అప్పుడు లలిత స్కూల్ సిబ్బందితో మాట్లాడింది. ఆమె మాటల్లోని ఆవేదన, ఆ పట్టుదల చూడండి. దయచేసి ఆమె ఏం చేయలేకపోతోందని చూడకండి. తను ఎంత ప్రయత్నిస్తోందో గమనించండి. ఆమెను ఒక సవాలుగా తీసుకోండి. మనందరం కలిసి ఆమె ప్రతిభ వికసించేలా చేద్దాం. ఇది ఒక తల్లి అభ్యర్థన మాత్రమే కాదు, ఒక విన్నపం. ఆ మాటలు పనిచేశాయి. స్కూల్ యాజమాన్యం లలిత ఆవేదనను అర్థం చేసుకుంది. జీవనిలో ఉన్న ఆ ప్రత్యేకమైన కళను గుర్తించి ఆమెకు శిక్షణ ఇవ్వడానికి మణిభూషణం అనే ఒక ఆర్ట్ టీచర్ను నియమించారు.
సరైన గురువు దొరికాక ఇక జీవని వెనుతిరిగి చూడలేదు. తనలోని కళా నైపుణ్యం నెమ్మదిగా వికసించడం మొదలైంది. ఇక బొమ్మలే ఆమె భాషగా మారాయి. తన భావాలన్నింటినీ ఆ బొమ్మల్లోనే చూపించడం మొదలుపెట్టింది. ఇలా సంవత్సరాలు గడిచాయి. ఆ తల్లి పడిన కష్టం, ఆ బిడ్డ పట్టుదల అన్నీ కలిసి ఒక అద్భుతమైన విజయం దిశగా అడుగులు వేశాయి. కథ ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. అలా ఒక ఆదివారం ఉదయం ఎవరూ ఊహించని విధంగా లలిత ఇంటికి కొంతమంది వచ్చారు. వాళ్లు ఎవరో కాదు, జీవని స్కూల్ హెడ్ మిస్ట్రెస్ టీచర్లు. వాళ్లు ఒక నమ్మశక్యం కాని వార్తను మోసుకొచ్చారు. ఆ హెడ్ మిస్ట్రెస్ చెప్పిన మాటలివి: జీవని సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్ అవార్డు గెలుచుకుంది. అది మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఆమె ఒక్కటే ఎంపికైంది. ఇది మీ విజయం. ఇది మీ విజయం అన్న ఒక్క మాట లలిత ఇన్నాళ్లు పడిన కష్టానికి దక్కిన అతిపెద్ద పురస్కారం. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు అందరూ నిర్లక్ష్యం చేసిన పాప ఇప్పుడు టీవీ కెమెరాల ముందు ఇంటర్వ్యూ ఇస్తోంది. ఆమె ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంత పెద్ద మార్పు ఇది! అందుకే ఈ అవార్డు కేవలం జీవనిది మాత్రమే కాదు, ఇది ఆ తల్లి అచంచలమైన ప్రేమకు దక్కిన విజయం. కష్టకాలంలో ఆశ చూపిన విశ్వనాథం లాంటి వాళ్లకు దక్కిన విజయం. సమస్యను కాకుండా సామర్థ్యాన్ని చూసిన ఆ టీచర్లకు దక్కిన విజయం. ఇది అందరి ఉమ్మడి విజయం. జీవని కథ మనకు ఏం చెప్తోంది? ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుందని చూపిస్తోంది. మరి అలాంటి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే ఒక ప్రపంచాన్ని మనం ఎలా నిర్మించాలి? ఈ ప్రశ్న మనందరి కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.